Hi everyone, welcome to our channel. Next, Diploma M4 Maths 4 Polytechnic second year వాళ్ళ సెకండ్ సెమ్ మ్యాథ్స్ వచ్చేసి ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి చదివితే చాలు మినిమం 30 ఏమో మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ల్యాప్లాస్లో రెండు ఉన్నాయి, ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, ల్యాప్లాస్ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్ మీద ఓన్లీ ఎగ్జామ్ పర్పస్లో ఉన్న క్వశ్చన్స్ మోడల్ చెప్పుకుంటూ వెళ్తే ఆ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ మన ఛానల్ని ఇప్పటివరకు 70% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయాలి. అంటే రెగ్యులర్గా ఈ వీడియో చూసేవాళ్ళు 70% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్. డెఫినేషన్ ఇస్ లెట్ 1 mark question f of t be a, let f of t be a function of t defined for all real numbers, remembers t greater than or equal to 0, then the Laplace transformation is f of t is denoted by Laplace of f of t. ఇలా డినోట్ చేసుకుంటాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ f of it is defined by Laplace of f of t equal to e power 0 to infinity e power minus st dt, e power minus st f of t dt, e power minus st f of t dt. This is the Laplace ఈక్వేషన్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ దీన్ని లింక్ ఏం చేస్తామంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ బార్ ఆర్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్ యాజ్ యువర్ విష్. మీరు ఎలా ఇండికేట్, ఇన్ కేస్ బార్ తీసేస్తే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్తో ఇండికేట్ చేసుకోవచ్చు, బార్ ఉంటే స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్తో ఇండికేట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఎలా ఇండికేట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇది లాప్లాస్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, ఫంక్షన్ టైం ఫంక్షన్ ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ ఫంక్షన్లా కన్వర్ట్ అవ్వగానే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు లాప్లాస్ ఫంక్షన్లో చాలా తక్కువ ఫార్ములాస్ ఉంటాయి, ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. తక్కువ ఫార్ములాస్తోనే ఎక్కువ ప్రాబ్లం చేయొచ్చు. ఫస్ట్ వన్ లీనియర్ ప్రాపర్టీ, లీనియర్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ దట్? ఇఫ్ Laplace of f of t is equal to what? f of s. నేను క్యాపిటల్ రాస్తున్నా, మీరు రాస్తే స్మాల్ రాసుకోండి. అంటే మీ కాలేజీలో మీకు ఎలా చెప్పితే అలా, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఆర్ స్మాల్ ఎఫ్ ఆఫ్. లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. కన్సిడర్ చేస్తే లాప్లాస్ ఆఫ్ c1 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ c2 ఇంటూ జీ ఆఫ్ టీ. కన్సిడర్ చేస్తే c1 ఈజ్ ద కాన్స్టాంట్ కామన్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ plus c2 also common term Laplace of g of t. Separate apply c1 into Laplace of f of t value is equal to capital F of s, c2 into g of t value is capital G of s. అంటే మనకి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా లీనియర్లో మనం లీనియర్ ప్రాపర్టీ అప్లై చేసుకోవచ్చు. లీనియర్ ప్రాపర్టీ అంటే సపరేట్గా లాప్లాస్ అప్లై చేయడం, లాప్లాస్ ప్రాపర్టీస్ సపరేట్గా అప్లై చేయడాన్ని లాప్లాస్ అంట. నెక్స్ట్ ఇయర్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, Laplace transform of some elementary functions. Some elementary functions means చూడండి, some elementary functions are direct formulas. First one is, ఈ formulas confirm Laplace of k is equal to k by s. సింపుల్గా చెప్పాలంటే కాన్స్టాంట్ అని తీసుకోవాలి. ఇన్ ప్లేస్ ఆఫ్ వీటికి ప్రూఫ్స్ కూడా ఉంటాయి. మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో 8 ఫార్ములాస్, మేబీ 8 ఉంటాయి. 8 ఫార్ములాస్కి 8 ప్రూఫ్స్ ఉంటాయి. బట్ ఎగ్జామ్ పర్పస్లో ఒకటి ఫార్ములా చెప్పుకోవాలి. లాప్లాస్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు కే బై ఎస్. సెకండ్ వన్ ఈజ్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1 by s minus a. Similarly Laplace of e power minus at equal to 1 by s plus a. Laplace of e power at is 1 by s minus a. Laplace of e power minus at 1 by
ఎస్ ప్లస్ ఏ ఇన్ కేస్ నెగిటివ్ ఉంటే కన్ఫర్మ్ ఈ పవర్ ఏటీ ఫార్ములా ఎప్పుడు వచ్చినా ఇవి అప్లై చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ. లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ. Laplace of cos AT is equal to s by s square plus a square. Laplace of sin AT is equal to a by s square plus a square. Laplace of cos AT is s by s square plus a square. Here next one is okay. Now can sin k e power at e power minus at sin at cos. Even trigonometry hyperbolic Laplace of sin h at. Laplace of sin h at is same a by s square minus a square. Last one is Laplace of cos h at equal to s by s square minus a square. S by s square minus a square. Trigonometric hyperbolic only signs మాత్రమే చేంజ్ అయింది. ఇంకొక ఫార్ములా Laplace of t power n is equal to n factorial by s power n plus 1. n factorial Laplace of t power n కేస్ ఇచ్చిన వాల్యూస్ పవర్స్లో ఎగ్జిస్ట్ అయితే n factorial by s ప్లస్ 1 ప్లస్ వీటన్నిటికీ ప్రూఫ్స్ ఉంటాయి. బట్ మనకు ప్రూఫ్స్ ఎగ్జామ్లో అడగడు కాబట్టి ఓన్లీ ఇక్కడ వరకే చేస్తున్నాం. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఫార్ములాస్కి వెళ్ళిపోతాం. జనరల్ ప్రాబ్లమ్స్ మోస్ట్ 1 మార్క్ అండ్ 2 మార్క్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ Laplace of t cube minus 3t square plus 2. Laplace of t cube minus 3t square plus 2. Laplace of t cube minus 3t square plus value is equal to what? Observe. ఇక్కడ వచ్చేసి ఫార్ములాసే ఎక్కువ అప్లై చేస్తాం మనం. నార్మల్ వాటి కంటే ఫార్ములాస్ అప్లై చేస్తాం. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అప్లై ద సపరేట్ వాల్యూస్. Laplace of t cube minus 3 is the constant of Laplace of t square plus Laplace of t square Laplace of 2 only. చూడండి మనకి ఇక్కడ ఫార్ములాస్ యూజ్ చేసి Laplace of t power n is equal to n factorial by s power n plus 1 ఒక ఫార్ములా. ఓకేనా. Laplace of constant value is equal to 1 by k by s value. ఈ రెండు ఫార్ములాస్ టీ క్యూబ్ అంటే ఎలా ఉంది? టీ పవర్ ఎన్ ఫార్ములా అంటే టీ ప్లేస్లో టీ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ వాట్ ఈస్ దేర్ ఇయర్ 3. సో దట్స్ వై ఇయర్ 3 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 3 ప్లస్ 1 మైనస్ 3 ఇంటూ టీ స్క్వేర్ అంటే ఎన్ ఫ్యాక్టో 2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 2 ప్లస్ 1. Laplace of 2 value is equal to how much? Laplace of constant value is equal to k by s. In place of k what is there here? 2. That's why we get 2 by s. 3 by 3 factorial value factorials written as n factorial written as n into n minus 1 n minus 2 n minus 3 up to so on రాస్తాం. అదే సేమ్ సిమిలర్లీ 3 factorial written as 3 into 2 into 1. So value is equal to how much? 6. 2 factorial value is equal to what? 2 into 1 value is equal to what? 2 only. Same similarly 6 by s power 4 minus 3 2 to the 6 by s cube plus 2 by s is the first one answer. Next question, second one. Laplace of e power 2t plus 4t cube plus cos 3t. Cos 3t. ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేస్తున్నా. అప్లై ద సపరేట్ లాప్లాస్ ఫార్మేషన్. Laplace of e power 2t, 4 is the constant son. Laplace of t cube plus Laplace of cos 3t. అవునా. ఇక్కడ అప్లై చేసే ఫార్ములాస్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ Laplace of e power at is equal to 1 by s minus a. Laplace of t power n formula. Laplace of t power is n factorial by s power n plus 1. Laplace of cos at formula is equal to Laplace of cos at formula. Cos at formula is equal to what? 1 by equal to what? S by s square plus a square. చూడండి
నేను ఎక్కడ రాసిన ఫార్ములాస్ ఇక్కడ సేమ్ ఎలా ఉంది, ఏ ఉంది, ఏ దగ్గర ఏ ఉంది, 2 ఉంది. సో దట్స్ వై s minus 2 plus 4 అంటే 4. t cube అంటే ఉంది t power n factorial by s power n. సో దట్స్ వై 3 factorial by s power 3 plus 1 cos a 3t s square in place of a what is there here 3. So that's why 3 square we write 1 by s minus 2 plus 3 factorial ఎంత 6 4 24 by s power 4 plus s square plus 9 is the answer. ఇంకేమైనా సింప్లిఫై చేయాలని సింప్లిఫై చేసి లేకపోతే దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ Laplace of e power 2t minus 4t cube plus 2 sin 3t. ఓకే, ఇది ఆల్రెడీ చేసిన మెథడే. కొత్తగా చేసేది ఏముంది ఇక్కడ, కొత్తగా ఇంకొక ఫామ్లో వస్తుంది. Laplace of sin at is equal to what, a by s square plus a square, a by s square plus a square. Here Laplace of e power 2t, e power 2t అంటే ఏం రాస్తాం, 1 by s minus 2, ఓకే, minus 4 t cube అంటే t power n written as 3 factorial by s power 4 plus 2 into sin 3t value a 3 by s square plus 9. Total values are 1 by s minus 2 minus 24 by s power 4 plus 6 by s square plus 9. Direct answer రాసేసాను. ఇంకా నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్స్. Laplace of 3t square plus 4 sin 2t plus 3 cos 2t minus 1 cos 2t minus 1. అప్లై చేసి చూడండి. ఇక్కడ కూడా మనం అన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తాం. అప్లై ద 3 into Laplace of t square, 4 is the common term, Laplace of sin 2t, here 3 is the common term, Laplace of cos 2t minus Laplace of 1. ఓకే, Laplace of 1 వచ్చేసి Laplace of 1 వస్తే సేమ్ సిమిలర్గా ఎంతమందికి ఎలా అప్లై చేస్తామో సేమ్ మెథడ్ అప్లై చేస్తాం. చూడండి, Laplace of ఫస్ట్ ఫార్ములా Laplace of t power n is equal to n factorial by s power n plus 1. Laplace of cos at is equal to what, s by s square plus a square. Laplace of sin at is equal to a by s square plus a square. Same Laplace t square ఏమవుతుంది, 3 into t square value 2 factorial by s power 2 plus 1 plus 4 into sin 2t అంటే values are 2 by s square plus 2 square plus cos 3 into cos 2t అంటే s by s square plus 2 square minus Laplace of 1. Laplace of 1 is constant గా 1 by s. Your answers are 2 factorial value 2 only, 2 3 is 6 by x cube plus 4 2 is 8 by s square plus 9 plus 3s by s square plus 4 minus 1 by s is the answer. Same questions మీరు ట్రై చేయండి, కొన్ని ఉన్నాయి ఇక్కడ. Laplace of 4e power 5t plus 6t cube minus 3 sin 4t plus 2 cos 3t. ఇవన్నీ సేమ్ మెథడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి Laplace of t cube minus 2 sin 3t plus 3 cos 3t. ఇవన్నీ లీనియర్ ప్రాపర్టీ అప్లై చేసే ప్రాబ్లమ్స్ ఒకటి మీరు చేయొచ్చు. ఇంకొన్ని వచ్చేసి తీసుకోవచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే Laplace of 3t power 2t plus 4e power minus 3t. ఓకే, ఇంపార్టెంట్ వన్. Laplace of 2e power 3t minus e power minus 3t. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి.
అంటే లాస్ట్ ఇయర్ 2017-18 వచ్చిన మోడల్స్ అయినా అవి లాప్లాస్ ఆఫ్ 2 sin 5t మైనస్ 3 cos 6t ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ ఈస్ లాప్లాస్ ఆఫ్ 3 sin 4t ప్లస్ 4 cos 3t. సేమ్ మెథడ్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ మెథడ్. ఓకే, నెక్స్ట్ one is Laplace of sin cube t plus e power 2t. Laplace of sin cube t plus e power 2t. అది ఇక్కడ ఎంత బాగానే ఉంది, కానీ ఇక్కడ వచ్చే మిస్టేక్ ఏంటంటే చూడండి, sin 3t ఉందా, లాప్లాస్ ఆఫ్ sin cube t ప్లస్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 2t. ఈ పవర్ 2t అంటే వాల్యూ తెలుసు మనకు. సైన్ క్యూబ్లలో ఉంటే మనకు లాప్లాస్లో సైన్ క్యూబ్ కాస్ క్యూబ్ పవర్స్లో ఉంటే పాసిబుల్ కాదు. సో పవర్స్లో ఉంటే పాసిబుల్ కాదు, పవర్స్ని కన్వర్ట్ చేయాలి. అయితే మనకు సైన్ 3θ ఫార్ములా, సైన్ 3θ ఈజ్ ఈక్వల్ టు 3 sin θ మైనస్ 4 sin క్యూబ్ θ ఉంటుంది. అవునా, 3 sin θ మైనస్ 4 sin క్యూబ్. ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుంది, యాక్చువల్గా 3 sin θ కావాలి మనకు, sin క్యూబ్ θ రావాలి కాబట్టి 3 sin θ కామన్ చేస్తే 4 sin cube theta equal to 3 sin theta minus sin 3 theta. Sin cube theta is equal to what? 3 sin theta by minus sin 3 theta by 4. And in place of sin cube theta, we apply the Laplace of sin 3t, so 3 sin t minus sin 3t by 4. Laplace of e power 2t 1 by s minus 2. దీన్ని చూడండి, 3/4 లాప్లాస్ ఆఫ్ 3/4 sin t మైనస్ లాప్లాస్ ఆఫ్ sin 3t/4 సపరేట్ ప్లస్ 1 by s minus 2. చూడండి, 3/4 is the constant of లాప్లాస్ ఆఫ్ sin t, 1/4 is the constant లాప్లాస్ ఆఫ్ sin 3t ప్లస్ 1 by s minus 2. సో 3/4 అంటే 3/4 లాప్లాస్ sin t వాల్యూ ఈక్వల్ టు 1 by s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత ఉందో అది చూసుకోవాలి. నెక్స్ట్ మైనస్ 1/4 sin 3t 3 స్క్వేర్ బై s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1 by s minus 2 ఈజ్ ద ఆన్సర్. సింపుల్. ఇన్ కేస్ మీరు అలా సింప్లిఫై చేసిన నో ప్రాబ్లం, చేయకున్నా నో ప్రాబ్లం. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ Laplace of cos square 2t. Laplace of cos square 2t. అయితే పవర్స్లో ఉండదు కాబట్టి పవర్స్ నుంచి కన్వర్ట్ చేయాలి. అయితే పవర్స్ నుంచి కన్వర్ట్ చేయాలంటే మనకు ఫార్ములా ఉంది, 1 + cos 2θ ఈజ్ ఈక్వల్ టు 2 cos square θ. అవునా, అయితే 2 ట్రాన్స్ఫర్ చేసుకుని cos square θ ఉంది, సేమ్ ఉంది చూడండి, 2 cos square θ అంటే 1 + cos 2θ/2 ఈక్వల్ టు వాట్, cos square θ. అంటే సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. ఓకేనా, ఈ ఫార్ములాను ఇక్కడ అప్లై చేస్తాం. లాప్లాస్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ cos square 2t హియర్ వి రైట్ 1 + cos 4t. ఎందుకు, θ ఉన్నది కాబట్టి 2t వచ్చింది, కానీ ఆల్రెడీ 2t ఉంటే రావాలి 4t రావాలి బై 2. సో అప్లై ద సపరేట్ లాప్లాస్ ఆఫ్ 1/2 ఈజ్ ద కాన్స్టాంట్ ఆఫ్ 1 ప్లస్ లాప్లాస్ ఆఫ్ 1/2 ఆల్సో కాన్స్టాంట్ cos 4t. లాప్లాస్ ఆఫ్ 1 ఏమవుతుంది, 1 by s ప్లస్ 1/2 లాప్లాస్ ఆఫ్ cos 4t, లాప్లాస్ ఆఫ్ cos 8t ఫార్ములా s/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, s/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఇయర్ s వాల్యూ ఎంత, s/s స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. వాల్యూస్ ఆర్ 1/2s ప్లస్ 1/2 ఆఫ్ s/s స్క్వేర్ ప్లస్ 16 is the answer. In case మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని చేసిన నో ప్రాబ్లం, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇందులోనే లాప్లాస్ ఆఫ్ cos square 3t సేమ్ ఫార్ములా అప్లై చేసి ప్రాక్టీస్ చేయొచ్చు మీరు, ఎగ్జామ్ పర్పస్లో యూజ్ అవుతుంది. మీకు ఇంతకుముందు cos క్యూబ్ θ చెప్పాను కదా, sin క్యూబ్ θ చేసుకోండి, sin 3θ ఫార్ములా అప్లై చేసి. ఓకే,
నెక్స్ట్ వన్, next problems are Laplace of sin 2t cos 3t, sin 2t cos 3t. ఇన్ కేస్ మల్టిప్లైలో ఉంటే వాల్యూస్ ఆర్ ఇన్ మల్టిప్లికేషన్, వాల్యూస్ ఆర్ ఇంటూ మల్టిప్లికేషన్లో ఉంటే చూడండి, మనకి ఇక్కడ చాలా ఫార్ములాస్ యూజ్ చేస్తాం. 2 sin a cos b ఈక్వల్ టు sin of a plus b plus sin of a minus b, 2 cos a sin b sin of a plus b minus sin of a minus b, 2 cos a cos b equal to cos of a plus b plus cos of a minus b, 2 minus 2 sin a sin b equal to cos of a plus b మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఇలా మల్టిప్లికేషన్లో ఉన్న ప్రాబ్లం చేస్తాం. చూడండి, మల్టిప్లికేషన్లో ఉంటే చూడండి ఇక్కడ ఎలా ఉంది, ఫస్ట్ సైన్ ఉంది, కాస్ ఉంది, బట్ కాస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి నేను రివర్స్లో రాసుకున్నాను. లాప్లాస్ ఆఫ్ కాస్ 3t సైన్ 2t, లాప్లాస్ ఆఫ్ కాస్ 3t సైన్ 2t రాస్తారు. లాప్లాస్ ఆఫ్ కాస్ 3t సైన్ 2t రాస్తే వాల్యూస్ ఏముంది, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ దేనికి వచ్చేసింది, 3కి వచ్చింది. ఇది ఇలా ఉంది కదా. సో మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2/2 కాస్ 3t సైన్ 2t, కాస్ 3t సైన్ 2t, 1/2 కామన్ తీస్తే 1/2 లాప్లాస్ ఆఫ్ కాస్ 2 కాస్ 3t సైన్ 2t. చూడండి, ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేస్తాం, ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఈ ఫార్ములా అప్లై చేయాలంటే 2 cos a sin b sin of a plus b మైనస్ sin of a మైనస్ b అవుతుంది. sin of a plus b a మైనస్ b అప్లై చేయాలంటే చూడండి, 1/2 లాప్లాస్ ఆఫ్ sin of a plus b అంటే 3t plus 2t మైనస్ sin of 3t మైనస్ 2t, 1/2 లాప్లాస్ ఆఫ్ ఏమవుతుంది, sin 5t మైనస్ sin t వస్తుంది. సో దీనికి అప్లై చేయాలి, లాప్లాస్ అప్లై చేయాలి. లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా, లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో 1/2 ఆఫ్ సైన్ 5t అంటే 5 బై s స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 1 బై s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. అంటే ఇక్కడ కొత్తగా ఏముంది, ఇలాంటివి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ అవుతాయి. మన ఈ 4 ఫార్ములా మల్టిప్లై అండ్ డివైడింగ్, మల్టిప్లై డివైడింగ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. కొత్త ఫార్ములాస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కూడా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓన్లీ మనకి ఏంటంటే మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2/2 అనేది ఐడియా ఉండాలి. ఇన్ కేస్ అది ఐడియా లేకపోతే రాదు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ మెథడ్ ఇంకొక ప్రాబ్లం చెప్పేస్తే కొన్ని ఇలాంటి ప్రాక్టీస్ పర్పస్లో వేస్తే చేసుకుంటే సరిపోతుంది మీరు. నెక్స్ట్ వన్ వచ్చేసి లాప్లాస్ కాస్ 5t కాస్ 2t. చూడండి, ఇంతకుముందు చెప్పిన 4 ఫార్ములాస్లో ఇది అప్లికేబుల్ అవుతుంది. లాప్లాస్ ఆఫ్ కాస్ 5t కాస్ 4t అంటే ఏం అప్లై చేయొచ్చు, లాప్లాస్ ఆఫ్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2/2 కాస్ 5t కాస్ 2t, 1/2 is the common term, then we get Laplace of 2 cos 5t cos 2t, Laplace of 2 cos 5t cos 2t. Here 2 cos a cos b formula is cos of a plus b plus cos of a minus b. ఈ ఫార్ములా అప్పుడు ఇంతకుముందు 4 రాశాను కదా బిఫోర్లో. చూడండి, ఏ వాల్యూ ఎంత 5t, b వాల్యూ 2t, దట్స్ వై 1/2 లాప్లాస్ ఆఫ్ cos of 5t plus 2t plus cos of 5t minus 2t, 1/2 Laplace of cos 7t plus cos 3t. సో మనకు తెలిసిన ఫార్ములా Laplace of cos 8t ఈక్వల్ టు Laplace of cos 8t is equal to s by s square plus a square. That's why here 1/2 cos 7t అంటే ఏమవుతుంది, s by s square plus 7 square plus s by s square plus 3 square is the answer. In case మీరు
మల్టిప్లై చేసి కూడా రాయొచ్చు. ఓకేనా, s² ప్లస్ 9 ఇస్ ద ఆన్సర్. ఇంకేం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 1/2 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని సింప్లిఫై చేసుకోవాలి, లేకపోతే ఎనఫ్. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ట్రై చేయండి. లాప్లాస్ ఆఫ్ సైన్ 5t కాస్ 3t, లాప్లాస్ ఆఫ్ సైన్ 8t కాస్ 4t. జస్ట్ వాల్యూ చేంజ్ అవుతుంటాయి, మెథడ్ ఏం మారదు. కాస్ 4t సైన్ 2t ఎట్రక్స్ చాలా ఎనఫ్. అవి చేస్తే ఎనఫ్ సరిపోతుంది. ఇక్కడ వరకు మనం నార్మల్ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. 3 మార్క్స్ కన్ఫర్మ్ క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం నుంచి కన్ఫర్మ్ క్వశ్చన్. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఓకేనా. ఫామ్లో అడగవచ్చు మిమ్మల్ని, రైట్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని 1 మార్క్ క్వశ్చన్స్ అడగవచ్చు. లేకపోతే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం నుంచి ప్రాబ్లమ్స్ రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ, ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ థీరం ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ థీరం స్టేట్మెంట్ వచ్చాను. థీరం అనేది ఇఫ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏమవుతుంది, మనం క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అని రాస్తాం, అవునా. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ కాల్డ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే, దెన్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. అంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అంటే మనకి ఇచ్చే ఫంక్షన్కి ఈ పవర్ ఏటీ అయితే మల్టిప్లికేషన్లు ఉంటే అప్పుడు మనం ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అయితే ఏమవుతుంది, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఏ అవుతుంది. సింపుల్. ఎఫ్ ఆఫ్ టీ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది కదా, ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది కదా. ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ ఏం రాయాలి మనం, ఎస్ మైనస్ ఏ రాస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థియరీ. ఈజీ థీరం, ఇది ప్రాపర్టీ. కన్ఫామ్ క్వశ్చన్ అయితే మీకు ఎగ్జామ్లో ఉంటుంది. అన్ని ఈ పవర్ ఏటీ, మనకు ఈ పవర్ ఏటీ ఇంటూ సైన్ టీ, ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ టీ, ఈ పవర్ ఏటీ ఇంటూ టాన్ టీ, ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటుంటాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, చాలా సింపుల్. లాప్లాస్ ఆఫ్ టీ క్యూబ్ ఈ పవర్ మైనస్ 2t. ఈ లాప్లాస్ ఈ పవర్ టీ క్యూబ్ ఈ పవర్ మైనస్ 2t. ఈ పవర్ మైనస్ 2t అప్లై చేస్తే వాల్యూస్ ఆర్ వాట్. చూడండి ఏ ఫార్ములా ఎలా ఉంది. ఫస్ట్ లాప్లాస్ ఆఫ్, ఇఫ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు వాట్, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎస్, దెన్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది, వాల్యూస్ ఆర్ వాట్, ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అవుతుంది. ఇదే కదా ఫార్ములా. ఫస్ట్ ఇది చేసి సింప్లిఫై చేస్తాం. ఫస్ట్ లెట్ ఇందులో ఎఫ్ ఆఫ్ టీ ఏంటి, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్, అవునా. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎంత, టీ క్యూబ్. దీనికి ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇదే కదా, ఇది అప్లై చేస్తున్నాం. లాప్లాస్ ఆఫ్ టీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎఫ్ ఆఫ్ ఎస్. అంటే టీ క్యూబ్ అంటే వాల్యూ అవుతుంది 3 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 4. 3 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 4 వచ్చేసింది. లాప్లాస్ ఆఫ్, నెక్స్ట్ వాల్యూ ఈజ్ లాప్లాస్ ఆఫ్ టీ క్యూబ్ ఈ పవర్ మైనస్ 2t ఈక్వల్, లాప్లాస్ ఆఫ్ టీ క్యూబ్ ఈ పవర్ మైనస్ 2. చూడండి ఇక్కడ ఎస్ ఉన్న దగ్గర ఇక్కడ ఎప్పుడైతే ఈ పవర్ టీటీ జస్ట్ టీటీ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎస్, ఎప్పుడైతే ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ వస్తే ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్. సేమ్ సిమిలర్లీ 3 ఫ్యాక్టోరియల్ బై ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ వి రైట్ ఎస్ ప్లస్ 2, ఎస్ ప్లస్ 2 రాస్తే మనకు ఆన్సర్ వచ్చింది. 3 ఫ్యాక్టోరియల్ బై ఎస్ ప్లస్ 2 ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ ఏం రాస్తాం, అక్కడ ఉన్న వాల్యూ అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t sin 4t, ఈ పవర్ మైనస్ 2t sin. లెట్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, sin 4t. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ sin 4t. లాప్లాస్ ఆఫ్ sin 4t ఏమవుతుంది, 4/s² ప్లస్ 16, అంతే కదా. లాప్లాస్ ఆఫ్ sin 80 ఫార్ములా ప్లస్ లాప్లాస్ ఆఫ్ sin 80 ఈజ్ a/s² ప్లస్ a², అదే ఇక్కడ అప్లై చేస్తాం, ఓకేనా. చూడండి లాప్లాస్ ఆఫ్ sin 80 ఫార్ములా ఈజ్ a/s² ప్లస్ a², a/s² ప్లస్ a², అదే రాసేసాను నేను అక్కడ, ఓకే. 4/16 వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇది తీసుకొని ఈ పవర్ లాప్లాస్ ఆఫ్
ఈ పవర్ మైనస్ 2t సైన్ 4t అవునా. అప్పుడు ఏం చేస్తాం, ఫార్ములా ఏంటి మనకు, ఇఫ్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దెన్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ. ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ టీకి ఎఫ్ ఆఫ్ టీ ఉందో ఈ పవర్ టీ ఏమొస్తుంది అప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అవుతుంది. ఎస్ ఉన్నది కాస్త ఎస్ మైనస్ ఏ అవుతుంది, అంటే ఈ వాల్యూ వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఎస్ ఏ వాల్యూ ఎంత, -2, అంటే మనం ఏం రావచ్చు, 4 మైనస్ ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16 రాస్తాం. 4/s² ప్లస్ 16 ఈ పవర్ -2 సైన్ 4t అంటే ఇన్ ప్లస్ ఆఫ్ 4 లాప్లాస్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఈ పవర్ 80 వచ్చింది కాబట్టి ఎస్ మైనస్ ఏ రాసామా. ఎస్ ఏ వాల్యూ ఎంత, -2, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ -3t cos 4t. సేమ్ సిమిలర్, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎంత, ఇక్కడ లాప్లాస్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ cos 4t అవుతుంది. లాప్లాస్ ఆఫ్ cos 4t వాల్యూ ఈస్ s/s² ప్లస్ 16 అవుతుంది. ఎందుకు, లాప్లాస్ ఆఫ్ cos 8t ఫార్ములా ఈస్ s/s² ప్లస్ a². ఇది ఫార్ములా అప్లై చేస్తే వచ్చింది. అయితే మనకు ఫార్ములా ఫైండ్ అవుట్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏంటి వాల్యూ, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ -3t cos 4t. అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎస్ ఉన్న దగ్గర ఏం రాయాలి, s+3 రాస్తే సరిపోతుంది. s+3 హోల్ స్క్వేర్ ప్లస్ 16. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటి, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దెన్ ఓకే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. చూడండి, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎస్ చేశాను, లాప్లాస్ ఆఫ్ cos 4t ఎఫ్ ఆఫ్ టీ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఈ పవర్ ఏటీ అనేది చూడు సేమ్ ఫార్ములా స్టైల్ స్టెప్ రాసా. ఈ పవర్ ఏటీ యాడ్ చేశాను కాబట్టి ఎస్ ప్లస్లో +3 s+3 ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ ఇక్కడ ఇలా ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీరు ఇదే ఫార్మాట్లో అప్లై చేసేయచ్చు, ఎలాంటి డౌట్ ఉండదు. సో కొన్ని ప్రాబ్లం చూసుకోండి. లాప్లాస్ ఆఫ్ t పవర్ 7 ఈ పవర్ 15t, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ -t cos square t. cos square అంటే దాన్ని కన్వర్ట్ చేసి చేయండి. నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 2t cos 3t, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 2t cos 4t, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 5t sin 3t. మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి. సో ఎనఫ్. నెక్స్ట్ వచ్చేసి టీలలో కూడా ఉంటాయి. లాప్లాస్ ఆఫ్ t² ఇంటూ ఈ పవర్ -2t. ఇవన్నీ ఈ పవర్ 2tకి ఈ పవర్ 8కి మల్టిప్లై ఏదన్నా ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాబ్లం అప్లై చేయండి, ఈజీగా వస్తాయి ఆన్సర్స్. నెక్స్ట్ వచ్చేసి విత్ టీ, డివిజన్ విత్ టీ, డిఫరెన్షియేషన్ చెప్పుకుంటే ట్రాన్స్ఫర్మేషన్స్ లాప్లాస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్వర్స్ లాప్లాస్ స్టార్ట్ చేస్తాను. మ్యాక్సిమం మీ ఎగ్జామ్ బిఫోర్ 8th అనుకుంటే ఎగ్జామ్ 7th బిఫోర్ వరకు వీడియోస్ అప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.